అందరికీ మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగునుగాక. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు క్రిస్మస్ వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. అందరూ మెచ్చిన అందాల తారా, అవనికి తెచ్చెను వెలుగుల మేడ. అందరూ మెచ్చిన అందాల తారా, అవనికి తెచ్చెను వెలుగుల మేడ. క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. Christmas, Merry Christmas, Merry Merry Christmas. Oh Christmas, Happy Christmas, Happy Happy Christmas. Christmas, Merry Christmas, Merry Merry Christmas. అందరూ మెచ్చిన అందాల తారా, అవనికి తెచ్చెను వెలుగుల మేడ. సృష్టికర్తయే మరియతనుడై పశుల పాకలో పరుండినాడు. సృష్టికర్తయే మరియతనుడై పశుల పాకలో పరుండినాడు. నీతి జీవితం నీవు కోరగా నీకై రక్షణ తెచ్చినాడు. నీతి జీవితం నీవు కోరగా నీకై రక్షణ తెచ్చినాడు. నీకై రక్షణ తెచ్చినాడు. క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్, మెరీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. ఓ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్, మెరీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. ఇంటిని విడిచి తిరిగిన నాకై ఎదురు చూపులే చూచినాడు. ఇంటిని విడిచి తిరిగిన నాకై ఎదురు చూపులే చూచినాడు. తప్పును తెలిసి తిరిగి రాగా క్షమించి కృప చూపినాడు. తప్పును తెలిసి తిరిగి రాగా క్షమించి కృప చూపినాడు. ఎన్నో వరములు ఇచ్చినాడు. క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్, మెరీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. ఓ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్, మెరీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. అందరూ మెచ్చిన అందాల తారా, అవనికి తెచ్చెను వెలుగుల మేడ. అందరూ మెచ్చిన అందాల తారా, అవనికి తెచ్చెను వెలుగుల మేడ. 2వ అధ్యాయము లూకాసు వార్త 12వ వచనాన్ని ఆనవాళ్ళిచ్చింది. వారు మరి ఆనవాళ్ళు పట్టుకుని వెళ్ళినట్టుగా మనము గమనిస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇదంతా కూడా లూకాసు వార్త 2వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూస్తే, త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టులో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడినటువంటి మాటలు ప్రచురము చేసిరి. మొత్తం మీద తొట్టులో పండుకొని ఉన్నటువంటి ఆ శిశువును, పొత్తిగొడ్డలతో చుట్టబడినటువంటి శిశువును, ఆయన యేసయ్యను మరి వారు చూచినట్టుగా ఈ మాటలన్నీ కూడా ప్రచురము చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఆనవాళ్ళు మొదటిగా ఉన్నటువంటి ఆనవాళ్ళు ఏంటంటే శిశువు. ఈ శిశువును గురించి మనము కొన్ని విషయాలు, ప్రాముఖ్యమైన విషయాలు నేర్చుకోవాలండి. శిశువును గురించి మనం చూసినట్లయితే ఆ శిశువు కంప్లీట్గా మానవుడే. అలాగే ఆ శిశువుగా ఉన్న ఆయన దేవుడే. అందుకనే ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఒకేసారి ఆ మాటలో 2 విభిన్నమైనటువంటి కోణాలు మనకు కనబడుతున్నాయండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను అనగా ఆయన శిశువుగా పుట్టెను అనగా మానవుడుగా. రెండవది, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఈ కుమారుడు ఎవరు అంటే శిశువుని గురించి మనం చూస్తూ ఉన్నాము. ఈ శిశువును మనము తాకి చూడవలసిన వారమై ఉన్నాము. ఇప్పుడు ఈ శిశువు దగ్గరకు ఈ యొక్క గొర్రెల కాపరులు వెళ్ళడం జరిగింది. ఆ శిశువును చూచారు. పొత్తిగొడలతో చుట్టబడినటువంటి ఈ శిశువును చూచి మరి వారు చేస్తున్నటువంటి కార్యము, ఆయన స్తుతించినట్టుగా, ఆయన ఆరాధించినట్టుగా,
ఆయన గురించి చెప్పబడినటువంటి ప్రతి మాటను కూడా ప్రచురము చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ శిశువులోంచి మనం ఏమి నేర్చుకోవాలి? ఈ కనబడుతున్నటువంటి ఈ శిశువును మనం చూస్తే ఆయన కంప్లీట్గా నరుడే, అలాగే ఆయన దేవుడు అనే విషయాన్ని కూడా గమనించాలి. యెషయా గ్రంథం 9:6లో రాయబడినటువంటి మాట, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. అనగా ఈ శిశువును మనం పరిశీలన చేస్తే ఆయన శిశువుగా మనకు పుట్టారు. ఆయన ఎవరు అంటే కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు అనుగ్రహింపబడ్డాడు. శరీరము ధరించుకుని ఈ లోకములోనికి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలోనికి వసించడానికి ఇష్టపడినటువంటి వాడు ఆయన. సమస్త వైభవాన్ని విడిచిపెట్టినటువంటి వాడు ఆయన. ఈ శిశువు చిన్నగానే కనబడుతూ ఉన్నాడు, కానీ ఈ శిశువు యెషయి మొద్దు నుండి పుట్టినటువంటి వేరు చిగురు. ఈ శిశువు ఎవరు అంటే మోడుబారిపోయినటువంటి యెషయి నుంచి బయటకు వచ్చినటువంటి చిగురు. ఎవరి జీవితాలు అయితే మోడుబారిపోయాయో వారి జీవితాల్లో చిగురు ఇచ్చేటటువంటి వాడు ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ఈ శిశువు కంప్లీట్గా నరుడే మనందరి కోసము. ఈ శిశువు కుమారుడైన యేసుక్రీస్తు దేవుడుగా కనబడుతూ ఉన్నాడు. అనగా ఈ శిశువులో నుంచి మనము చూడవలసినటువంటి లక్షణాలు, ఈ శిశువుకు ఉన్నటువంటి క్వాలిటీస్, ఒకటి ఆయన మానవుడు కంప్లీట్గా, రెండవది ఆయన దేవుడు. కాబట్టి ఆయన దేవ కుమారుడుగా మనకు కనబడుతూ ఉన్నాడు, అనగా దైవ మానవుడుగా మనకు కనబడుతూ ఉన్నాడు. ఇది ఆశ్చర్యమైనటువంటి విషయం. ఈ ఆనవాలు మనం గమనించినట్లయితే చాలా ఆశ్చర్యమే. ఎందుకు అంటే ఆయన శిశువుగా వచ్చి మరియ తల్లి గర్భములోనికి ప్రవేశించడము, పరిశుద్ధాత్మ దేవుని కార్యము, సర్వోన్నతుని శక్తి ఆమెను కమ్ముకొనగా పరిశుద్ధాత్మ దేవుడు ఆ కార్యాన్ని జరిగించినట్టుగా, ఆమె పరిశుద్ధపరచబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు శిశువుగా మారి ఆమె గర్భములోనికి ప్రవేశించినట్టుగా 9 నెలలు ఆయన గర్భములో మరి ఒదిగినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. ఆయన గొప్పతనాన్ని మనం గమనించినట్లయితే సర్వ వైభవాన్ని ఆయన విడిచిపెట్టేసి, పరలోకాన్ని విడిచిపెట్టి పాపలోకముగా ఉన్నటువంటి ఈ భూలోకానికి మనల్ని రక్షించడానికి, మన మీద ఉన్నటువంటి ప్రేమ కలిగినటువంటి తండ్రి యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి, మనలను పాపము అనేటటువంటి బంధకములో నుంచి విడుదల గావించి పరిశుద్ధ పట్టణమైనటువంటి పరలోకములోనికి చేర్చడానికి, యుగయుగములు అక్కడ మనము నిలిచి ఉండే కృపా భాగ్యాన్ని మనకు ఇవ్వడానికి ఆయనే నరవతారిగా ఈ లోకములోనికి రిక్తుడిగా, హీనుడిగా, దీనుడిగా, ఎవరు ఏమన్నా కానీ అందరినీ కూడా క్షమించుకుంటూ, కొట్టినా కానీ తిట్టినా కానీ మారు మాట్లాడకుండా, ఎవరిని కూడా ఏమీ అనకుండా, వదకు తేబడినటువంటి గొర్రెపిల్ల ఏ విధముగా అయితే మౌనముగా ఉంటుందో అట్టి రీతిగా మౌని అయిపోయాడు. ఎందుకు అంటే మనందరికి విడుదల దయచేయడానికే. దేవునికి మహిమ కలుగునుగాక. ఈయన శిశువుగా మనకు కనబడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఆ శిశువు మీద ఏముంది అంటే రాజ్యభారం ఉన్నది. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉంది. ఆయన భుజం మీద రాజ్యభారం ఉంది అంటే ఆ శిశువు ఎలా ఉన్నాడు అంటే మానవుడుగా ఉన్నాడు, దేవుడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన రాజుగా ఉన్నాడు, రాజ్యభారాన్ని కలిగిన వాడుగా ఉన్నాడు. చూడ్డానికి శిశువే, చూడ్డానికి తొట్టులో ఉన్నాడు, రోజుల బిడ్డే, కానీ ఆయన వెనకాల ఉన్నటువంటి ప్రణాళిక, గొప్ప ప్రణాళిక, మహాప్రణాళిక, రాజులకు రాజు, భూపతులకు అధిపతి ఆయనే. మనము సేవిస్తున్నటువంటి యేసు క్రీస్తు ప్రభు అనే విషయాన్ని దేవుని సేవకునిగా తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఆ శిశువును మనము చూడవలసినటువంటి కోణములు ఏమిటి అంటే ఆయన మానవుడే, మనందరి కోసము బలి అవ్వడానికి వచ్చినటువంటి మానవుడు. ఆయన దేవుడే, సర్వాన్ని కలగజేసినటువంటి దేవుడు. ఆయన రాజు, సమస్తాన్ని ఏలబోయేటటువంటి రాజు అనే విషయాన్ని ఈ శిశువులో నుంచి మనము నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. మరి ఈ శిశువుని గురించి ఇంతలా ఎందుకు మాట్లాడుతున్నానంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో ఆయన సువార్త యాత్ర
ముగించిన తరువాత సిలువలో ఆయన మరణించి తిరిగి లేచి, అనగా మరణాన్ని కూడా ఆయన వంచివేసి, మరణపు ముళ్ళును విరిచివేసి పునరుద్ధానుడై, పునరుద్ధాన విజయముతో ఆయన మరణానికే మరణాన్ని కలిగించి సమాధినే సమాధి చేసినటువంటి గొప్ప వైరి, గొప్ప తరుణం మనందరం ఎరిగిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. మరి ఆయన పునరుద్ధానం అయిన తరువాత 40 రోజులు ఆయన ఆయా రీతులుగా ప్రజలైనటువంటి వారికి అలాగే శిష్యులకు ఆయన కనపడినట్టుగా 11 సార్లు ఆయన కనపడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తరువాత ఒలీవల కొండ మీద ఆయన ఆరోహణం అయిపోయినట్టుగా మనందరము కూడా ఎరిగిన వారమై ఉన్నాం. ఆయన ఆరోహణం అయిపోయిన తర్వాత అపోస్తులు అనగా మరి వీళ్ళు 120 మంది కూడా ఏకముగా ఒక మేడగదిలో వారి ప్రార్థన చేయగా 10 రోజులు ఎడతెగక ప్రార్థన చేస్తే బలమైనటువంటి అభిషేకము అనగా పరిశుద్ధాత్మదేవుని యొక్క రాక జరిగినట్టుగా మనము బాగుగా ఎరిగిన వారమై ఉన్నాం. ఆ తరువాత సేవా పరిచర్య చాలా బలముగా వారు కొనసాగించారు. మొదటి శతాబ్దంలో సేవా పరిచర్య చాలా బలంగా ముందుకు వెళ్ళిపోతూ ఉంది. అలా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఒక కొత్త సిద్ధాంతాన్ని కొంతమంది వ్యక్తులు భయంకరమైన సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు. వీరు ఎలాంటి సిద్ధాంతాన్ని తీసుకుని వచ్చారు అంటే యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా రాలేదు అనేటటువంటి బోధలు మొదలుపెట్టారు. అపోస్తుల బోధ జరుగుతూ ఉంది ఒక ప్రక్కన భయంకరమైనటువంటి వ్యతిరేకమైనటువంటి బోధ. అదేమిటంటే యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ లోకానికి రాలేదు అనేటటువంటి బోధ. అపోస్తులకు వారికి వ్యతిరేకత ఏర్పడింది. సంఘాల్లోనికి ఇలాంటి బోధ వస్తూ ఉంది. దీన్ని ఆ రోజుల్లో నోస్తికులు అనేటటువంటి వారు దీన్ని డెవలప్ చేశారు. అలాంటి బోధ అనగా యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా రాలేదనేటువంటి బోధ వారు మొదలుపెట్టారు. వారు ఈ నోస్తికులైనటువంటి వారు అన్ని మతాల వారిని కూడా స్టడీ చేసి వీరు సమాజానికి చెప్పినటువంటి మాట, మనము నివసిస్తున్నటువంటి ఈ ప్రపంచము పాపముతో నిండిపోయినటువంటి ప్రపంచము, ఈ ప్రపంచం అంతా కూడా పాపమే ఉంది. ఇలాంటి పాపముతో కలిగినటువంటి ప్రపంచాన్ని మీరు సేవిస్తున్నటువంటి దేవుడు చెయ్యలేదు. దీన్ని చేసినోడు వేరేవాడు ఉన్నాడు. కానీ మీరు సేవిస్తున్నటువంటి దేవుడికి ఈ ప్రపంచానికి సంబంధమే లేదు అనేటటువంటి ఒక వింత బోధ వారు ప్రవేశపెట్టారు. చాలా భయంకరమైనటువంటి బోధ. అసలు ఆ దేవుడైనటువంటి వాడు చాలా గొప్పవాడు. అలాంటి దేవుడు ఎంత పాపంతో కూడినటువంటి ప్రపంచాన్ని ఎందుకు ఇలా వదిలేశాడు, ఎందుకు ఆయన చేశాడు? చేయడు కదా. కాబట్టి అలా మరి ఈ ప్రపంచాన్ని కలిగించింది మీరు సేవిస్తున్నటువంటి దేవుడు కాదు, వేరేవాడు ఉన్నాడు అనే విషయాన్ని వారు తీసుకుని వచ్చారండి. చాలా ఫైట్ చేశారు వారితో అపోస్తులు. కానీ వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువారు శరీరము ధరించుకొని ఈ లోకానికి రాలేదు అనేటటువంటి విషయాన్ని వారు చెప్పుకుంటూ వచ్చారు. 2000 సంవత్సరాల క్రితం నోస్తికుల బోధ అనేక మందిని ఆకర్షితులైపోయి వారందరూ కూడా మరి ఆ సిద్ధాంతంలోనికి వెళ్ళిపోయినట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఈ బోధ సంఘాల్లోనికి వెళ్ళిపోయి ఆయన యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా రావడం ఏంటి, కాదు ఆయన రక్తం కార్చడం ఏంటి, కార్చలేదు, ఇవన్నీ కూడా మరి వారి బోధలో ప్రస్తావించుకుంటూ సంఘాన్ని కదిలించేటటువంటి ప్రయత్నం చేశారు. అంత మాత్రమే కాదు, గమనించాలి, యేసుక్రీస్తు ప్రభువారి గురించి అపోస్తలులు ఆ కాలంలో మరి ఎంతగానో బాగా ఎక్కువగా పోరాడినటువంటి వారిలో యోహాను గారు ఉన్నారండి. యోహాను గారు చెప్తున్నటువంటి మాట, యోహాను సువార్త 1:1 ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను అని చెప్పి 14 ఆ వాక్యము శరీరము ధరించుకుని ఆయన వచ్చాడు అనే విషయాన్ని కూడా చెప్పాడు. అంత మాత్రమే కాదు, 1 యోహాను 1:1 ఒక వచనాన్ని మీకు చూపిస్తున్నాను. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేము ఏది వింటమో కన్నులారా ఏది చూచితమో అనేటటువంటి మాట కూడా అక్కడ మరి యోహాను గారు మెన్షన్ చేస్తూ ఉన్నారు. 1 యోహాను పత్రిక ఎందుకు ఎంత డీప్గా యోహాను గారు తన పత్రికలో చెప్పారు, ఈ విషయాన్ని మనం ఆలోచన చేయాలి. నేను చదువుతూ ఉన్నాను 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం నుంచి. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేము ఏది వింటమో కన్నులారా ఏది చూచితమో
ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. అనగా యేసుక్రీస్తు ప్రభువు వారిని తాకినటువంటి చేతులవి. ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు అని ఆయన చెబుతూ ఉన్నాడు. మేము కన్నులారా చూచామయ్యా, మేము చెవులారా విన్నాము ఆయన మాటలు. అంత మాత్రమే కాదు, ఆయన మేము తాకి చూచాము. ఆయన కంప్లీట్గా మానవుడే. ఆయన అద్భుతాల ప్రకారము, ఆయన చేసినటువంటి శిలువ యజ్ఞ యాగ ప్రకారము, ఆయన తిరిగి లేవడం ప్రకారము ఆయన కంప్లీట్గా దేవుడే. ఆయన దైవ మానవుడని నొక్కి ఒక్కానించి చెప్పాడు. ఎవరు అంటే యోహాను. ఎందుకు ఈ మాటలు రాయవలసి వచ్చిందంటే ఈ నోస్తికులు చేసినటువంటి సిద్ధాంత ప్రతిపాదనను ఖండిస్తూ మరి ఈ మాటలు చెప్పడం జరిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. భయంకరమైనటువంటి నోస్తికుల సిద్ధాంతము బయటకు వచ్చింది. కాబట్టి దీన్ని ఆపడానికి, మరి సిద్ధాంతాన్ని పారదోలడానికి ఈ అపోస్తులు అలాగే యోహాను గారు కూడా ఎంతగానో ప్రయత్నించారు. మరి ఆ క్రమంలోనే ఈ యోహాను సువార్త పత్రికల్లో మొదటి అధ్యాయం అంతా కూడా మనం గమనించవచ్చు. అంత మాత్రమే కాదు, 2వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో చెప్తున్నటువంటి మాట, లోకములో వంచకులున్నారు జాగ్రత్త అని కూడా ఆయన చెబుతూ ఉన్నారు. 2వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనము, యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకంలో ఉన్నారు. ఈ మాటలన్నీ ఎందుకు రాశారు? ఈ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకెళ్తూ ఉంటే ప్రతి వచనానికి కూడా ఏదో ఒక కారణం ఉంటుంది, ఏదో ఒక నేపథ్యం ఉంటుంది. ఆ నేపథ్యం ఏమిటంటే, యోహాను గారు ఇలా రాయడానికి గల కారణం ఏమిటంటే నోస్తికుల యొక్క బోధ, నోస్తికుల యొక్క సిద్ధాంతము. కాబట్టి దాన్ని తొలగించడానికి ఈయన వివరణిస్తూ ఉన్నారు. ఆ వివరణలో ఏం చెప్తున్నారంటే, యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకంలో బయలుదేరి ఉన్నారు. నేటికి ఉన్నారు వారు. అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధనై ఉన్నాడు. యేసయ్య శరీరధారి అయి రాకపోతే శిలువ యజ్ఞయాగం జరిగేది కాదు, పాపరిహారం జరిగేది కాదు. ఆయన శరీరధారి అయి రాలేదు అని నీవు నమ్మితే ఇక శిలువ దగ్గరకు నీవు అవసరమే లేదు. ఆయన శరీరధారిగా వచ్చాడని నమ్మితే నీవు శిలువ దగ్గరికి రావాలి. వాక్యమైన దైవ జనాంగం గమనిస్తున్నారా? ఇలాంటి హెచ్చరికలు, ఇలాంటి మాటలు చక్కగా మరి యోహాను గారు చిట్ట చివరిగా చనిపోయినటువంటి అపోస్తులుడు ఆయన, ప్రకటన గ్రంథాన్ని రాసినటువంటి మహనీయుడు ఆయన, పద్మాసులంకలో బందీగా ఉన్నటువంటి ఆయనను పరలోకానికి దేవుడు తీసుకుని వెళ్ళి పరలోక వైభవాన్ని అంతటినీ చూపించి అక్కడ ఏవేవి ఉన్నవి, ఏవేమి జరగబోతున్నవో భవిష్యత్తును తెలిసినటువంటి గ్రంథం అయినటువంటి ప్రకటన గ్రంథాన్ని కనులారా చూచి చెవులారా విని ఆయన రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అలాంటి మహనీయుడే ఈ యోహాను అపోస్తులుడు. యోహాను ఫైట్ చేశాడు. ఎంత ఫైట్ చేశాడు అంటే వారి బోధను ఖండించేశాడు. మొత్తానికి ఇవి తప్పుడు బోధలు, తప్పుడు సిద్ధాంతాలు. యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా వచ్చాడు, ఎవరు నమ్మకపోతే వారు వంచకులే అని చెప్పేసి ఆయన డిక్లేర్ చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అంత మాత్రమే కాదు, అదే యోహాను పత్రిక 2వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 10వ వచనము, ఎవడైనను ఈ బోధ తేక మీ వద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు. ఏ బోధ అంటే యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా వచ్చాడు అనేటటువంటి బోధ తేవాలి తప్ప దానికి వ్యతిరేకంగా ఎవరైనా కనుక చెబితే అస్సలు అది మీరు యాక్సెప్ట్ చేయొద్దని చెప్పేసి ఖండించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని మహిమ కలుగునుగాక. కాబట్టి యూదుల కాలంలో కూడా మరి యేసుక్రీస్తు ప్రభువారి గురించి చాలా విషయాలు, ఆయన అప్పటికి ఇంకా శిలువ మీదకు రాకముందే ఆయన పరిచర్యలో ఉండగానే మరి ఆయన్ని ఏదో విధంగా చంపేయాలనేటువంటి నెపాలు ప్రయత్నాలు ఎన్నో జరిగాయి. అలాంటి సమయంలో ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యోహాను సువార్త 10వ అధ్యాయం 33వ వచనంలో రాయబడినమాట, అందుకు యూదులు నీవు మనుష్యుడవై ఉండి దేవుడు అని చెప్పుకొనుచున్నావు గనుక నీవు దేవదూషణ చేసినందుకు నేను రాళ్లతో కొట్టుదుము, కానీ మంచి క్రియ చేసినందు కాదు కానీ ఆయనతో చెప్పిరి. దేవుని మహిమ కలుగునుగాక. నీవు మనిషివే కానీ దేవుని కుమారుడు కాదు అని యూదులు అంటున్నారు. అంటే యూదులు ఒప్పుకున్నారు, నీవు మనిషివని ఒప్పుకున్నారు, నువ్వు దేవుని కుమారుడు కాదని ఒప్పుకున్నారు. మరి అలాంటి వారిని తప్పుడు బోధలోనికి నడిపిస్తున్నారు ఈ నోస్తిక సిద్ధాంతంతో కలిగినటువంటి వారు. వారిని ఖండించేటటువంటి ప్రయత్నము జరుగుతూ ఉంది. కొలసీ పత్రికలో పౌలు గారు అంటున్నారు కదా 2:9, ఏలైనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. అనగా ఆయన యందు దేవత్వము, అనగా దేవుడు ఆయన మానవుడు, దైవ మానవుడుగా మనకు కనబడుతూ ఉన్నాడు. ఇక్కడ అపోస్తులకి ఒక ఛాలెంజ్ ఏర్పడిందని ప్రభు వెళ్ళిపోయిన తర్వాత
ఆ ఛాలెంజ్ ఏమిటంటే, ఈ నోస్తికులు అంటారు కదా, శరీరధారిగా రాలేదు ఆయన దేవుడై ఉన్నాడు, శరీరధారిగా రాలేదని చెప్పి వాళ్ళు చెప్తుంటే, యూదులైనటువంటి వారు అంటున్నారు కదా, ఆయన శరీరధారిగా వచ్చాడు కానీ ఆయన దేవుడు కాదని చెప్తా ఉన్నారు. అంటే అపోస్తలులకు ఒక ఛాలెంజ్ ఏర్పడింది. ఆ ఛాలెంజ్ ఏమిటంటే, 2 వర్గాల వారు ఏర్పడ్డారు. ఒక వర్గం అంటుంది కదా ఆయన మానవుడే అంటుంటే, ఒక వర్గం అంటుంది కదా ఆయన మానవుడు కాదు అంటుంది. ఒక వర్గం అంటుంది ఆయన మానవుడే దేవుడు కాదు. ఒక వర్గం అంటుంది కదా ఆయన మానవుడు కాదు దేవుడే అని. ఇప్పుడు అపోస్తలులు రుజువు చేయాలి. ఏమి రుజువు చేయాలంటే, ఆయన దైవ మానవుడని రుజువు చేయాలి. ఆయన ఏమని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు శిశువును మనం చూస్తూ ఉన్నాము. ఈ శిశువు దగ్గరికి వెళ్ళినటువంటి మనము ఖచ్చితముగా మనము ఆయన గ్రహించవలసిన వారమై ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభువు వారంటే ఏమిటో మనము తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాము. నేటి కాలములో చాలామందికి తెలియకుండానే బ్రతికేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు, యేసుక్రీస్తు ప్రభువు వారు ఎందుకు ప్రాణాన్ని పెట్టారు, ఎందుకు ఆయన ఎంత యజ్ఞాన్ని చేశారు, ఎందుకు రావాల్సి వచ్చింది, ఆయన ఏమై ఉన్నారు, ఆయన ఉద్దేశం ఏమిటి, ఆయన చిత్తం ఏమిటి అనే విషయాన్ని కూడా గ్రహింపు లేకుండా ముందుకు సాగిపోయేటటువంటి భక్తులు అనేక మంది ఉన్నారు. మరి ఈరోజు వాక్యం వింటున్నటువంటి నీకు ఏమర్థమవుతుంది? ఆ శిశువును చూస్తూ ఉన్నావు కదా, పాకలో తొట్టెలో ఉన్నటువంటి ఆ శిశువును చూచి మనము నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి? ఆయన దేవుడుగా ఉన్నాడా, నరుడుగా ఉన్నాడా, లేదా దేవ మానవుడుగా ఉన్నాడా, లేదా ప్రవక్తగా ఉన్నాడా? ఏ విషయం నీకు అర్థమవుతూ ఉంది? ఆయన గ్రహించుకోవాలి. మనము ఆయన దేవుడై ఉన్నాడన్న విషయాన్ని గమనించుకోవాలి. దేవుడైనటువంటి ఆయనే మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. మానవుడిగా వచ్చినటువంటి ఆయన మనందరి పాపముల నిమిత్తము రక్తము కార్చాడు, ప్రాణం పెట్టాడు, మనందరికీ కూడా గొప్ప విడుదల ఇచ్చాడు అనే విషయాన్ని మనము గమనించుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఆనాడు ఇలాంటి బోధలు వెళుతూ ఉంటే అపోస్తలులు చాలా బలంగా పోరాడారు. పౌలు గారు అంటున్నారు కదా, ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-15 కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయెను. అందుకు శరీరం ధరించుకున్నాడు. విడుదల దయచేయాలి. పాపము పోవాలి అంటే రక్తము చిందించాలి. రక్త ప్రోక్షణం అవశ్యమన్నారు. ఖచ్చితంగా చిందించవలసినదే రక్తము. కాబట్టి ఆ రక్తము ఎలాంటి రక్తం అవ్వాలంటే పరిశుద్ధమైన రక్తమై ఉండాలి, పవిత్రమైన రక్తమై ఉండాలి. కాబట్టి ఆయన శరీరము ధరించుకుని ఈ లోకములోనికి ఎలా వచ్చాడు అంటే శిశువుగా మారిపోయాడు. ఆయన కన్య యొక్క గర్భములో అనగా మరి యొక్క గర్భములో ఆయన ఒదిగిపోయాడు. 9 నెలలు ఆయన ఉండి శిశువుగా ఉన్నటువంటి ఈయన మొదటి శిశువే. ఆ తరువాత శరీరము ధరించుకుని ఆయన నరుడుగా రావడానికి మనము చూస్తూ ఉన్నాము. ఆయన నరుడుగా వచ్చినట్టుగా. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే ఆయన దేవుడుగా ఉన్నాడు. ఏదేమైనా కానీ ఆయన పాకలో పశువుల తొట్టెలో శిశువుగా కనబడుతున్నాడు. ఈ శిశువును చూస్తూ మనం గమనించాలి. ఇదిగో ఆయన ఎవరనుకుంటున్నారు? ఆయన కంప్లీట్గా మానవుడే. ఆయన ఎవరనుకుంటున్నారు? కంప్లీట్గా దేవుడే. ఆయన ఎవరనుకుంటున్నారు? రక్షకుడు ఆయన. ఆయన ఎవరనుకుంటున్నారు? రాజుగారు ఆయన. ఈ విషయాలు మనం నేర్చుకోవాలి, ఈ విషయాలు గమనించుకోవాలి. ఎందుకంటే రాజ్యభారం ఉంది ఆయన మీద. రాజ్యభారము కలిగినటువంటి వాడుగా ఆయన కనపడుతూ ఉన్నాడు. ఇక రెండవదిగా పొత్తిగుడ్డలు ఏమి చెబుతూ ఉన్నాయంటే, పొత్తిగుడ్డలతో ఆయన చుట్టివేశారు. ఈ పొత్తిగుడ్డలు మనకు ఏమి కనబడుతుంది పొత్తిగుడ్డలోంచి అంటే కనుక మరి ఇవి ఆ బిడ్డకు ప్రొటెక్షన్గా కనబడుతూ ఉన్నాయి. కానీ పిల్లలకి అవి ప్రొటెక్షన్ కాదండి, పనిష్మెంట్గా కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళు కాళ్ళు ఆడిస్తూ ఉంటారు, అనగా ఏదో కట్టేసినట్టుగా కనబడుతూ ఉంది. ఇప్పుడు ఆ శిశువుకు చుట్టబడినటువంటి ఆ పొత్తిగుడ్డలు ఆ శిశువును బంధించినట్టుగా కనబడుతున్నాయి. అంటే ఆ శిశువులో మనం గమనించాలి, 33.5 సంవత్సరాల తరువాత శిలువ మ్రానుకు మ్రేకులతో కొట్టబడినటువంటి యేసయ్య కనబడుతున్నాడు. ఇప్పుడు ఈ పొత్తిగుడ్డల నుంచి మనం చూస్తున్నటువంటి కోణం ఏమిటంటే, శిలువ మ్రాను మీద పరుండ పెట్టబోతున్నటువంటి యేసయ్య. సుమియోను కూడా అదే గమనించాడు. అందుకనే మరియా తల్లి, ఇదిగో నీ యొక్క హృదయములోనికి ఖడ్గము దూసుకుని వెళ్ళిపోతుందమ్మా అనే మాట చెప్పాడు. అంటే ఆ శిశువులో ఎవరిని చూస్తున్నాడంటే, కలవరిగిరిలో శిలువ మ్రాను మీద కొట్టబడి
మన బలహీనతలన్నీ కూడా భరించి వేసి, మన బాధలన్నీ కూడా భరించి వేసి, మన పాపములంతా కూడా ఆయన మీద వేసుకుని మన కొరకు బలి అయిపోతున్నటువంటి ఆయన్ని చూస్తూ ఉన్నాడు ఈ శిశువులో నుంచి సుమ్యోను. ఈరోజు మనం కూడా గమనించుకోవాలి ఈ విషయాన్ని. అంటే ఈ పొత్తిగుడ్డ దేనికి కనబడుతుందంటే, చుట్టబడినటువంటి బాలయేసు కనబడుతూ ఉంటే, అక్కడ సిలువలో మరి కట్టబడినటువంటి మేకులతో కట్టబడినటువంటి యేసయ్యను మనం చూపిస్తూ ఉంది. ఇది ఆనవాలు. అంత మాత్రమే కాదండి, ఒక్కొక్క ఆనవాల్లో అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి. తొట్టె కూడా అలాగే కనబడుతూ ఉంది. ఆ తొట్టె మరి సిలువ కొయ్యగా మనకు కనబడుతూ ఉంది. ఇలాంటి ఆనవాళ్ళు ఆయనకు ఉన్నటువంటి ఆనవాళ్ళుగా, ఆ ఆనవాళ్ళు గొర్రెల కాపరులకు ఇచ్చినట్టుగా, ఆ ఆనవాళ్ళు పట్టుకొని గొర్రెల కాపరులు యేసుప్రభువుని దర్శించినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఆనవాళ్ళు చిన్నదే, కానీ ఆనవాళ్ళలో దాగి ఉన్న విషయం పెద్దది. శిశువుగా ఆయన ఉన్నాడు, ఆయన మానవుడుగా, ఆయన రాజుగా, ఆయన దేవుడుగా, రక్షకుడుగా ఉన్నాడు. ఆ పొత్తిగుడ్డ, చుట్టబడినటువంటి పొత్తిగుడ్డ శిలువ మ్రాను మీద మేకులుగా మనకు కనపడుతూ ఉన్నాయి. కొట్టబడినటువంటి యేసయ్య కనపడుతున్నాడు. ఆ తొట్టే శిలువగా మనం గమనించాలి. మరి ఈ విషయాలన్నీ కూడా ఆత్మీయ అర్థాల్లో మనం నేర్చుకున్నాము, గ్రహించుకోవాలి. ప్రతి విషయాన్ని కూడా నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాము. ఆయన దైవ మానవుడిగా కనబడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ మాటల ద్వారా దేవదేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహిమగల దేవ, ప్రేమస్వరూపి, దయగల యేసు క్రీస్తు ప్రభువాని ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనుచున్నాము. ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో ప్రభువా, విత్తబడినటువంటి వాక్యము ద్వారా రావాల్సినటువంటి దీవెనలు సమృద్ధిగా నీ బిడ్డలకు దయచేయమని వాక్యమయ్యున్న యేసు నామములో అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణ తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరి ఒక పర్యాయము ప్రభు పేర వందన మరణ తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేళ్లు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దీన సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.